మీరు ఎప్పుడైనా దేవునిని నిజంగా ప్రేమించే వ్యక్తి తన నిర్ణయం సమస్యలకు దారితీస్తుందని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్న దాన్ని చూసారా? ఈ రోజు మనం తెలుసుకోబోయే కథలో ఒక భక్తుడైన రాజు భక్తి లేని రాజుతో పొత్తు. ఈ భాగం మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. మన భాగస్వామ్యాలు, పరిచయాలు దేవునికి ఎంతో ముఖ్యమైనవి. అవి మన నిర్ణయాలకే కాక మన ఆధ్యాత్మిక గమ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మనం యూదా రాజుల్లో ఉత్తముడైన యెహోషాపాతుతో ప్రారంభిస్తాము. పరిశుద్ధ గ్రంథం చెబుతోంది, యెహోషాపాతు తన తండ్రి దావీదు మార్గాల్లో నడిచినందున ప్రభువు అతనితో ఉన్నాడు. యెహోషాపాతు యూదా అంతటా ఉపాధ్యాయులను పంపించి ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ఆయన విగ్రహాలను తొలగించి న్యాయాన్ని స్థాపించాడు. ఆయన నాయకత్వంలో యూదా శాంతి, సంపదను అనుభవించింది. చుట్టుపక్కల దేశాలు యుద్ధం చేయకుండా బహుమతులు తీసుకొచ్చాయి. కానీ ఆ తర్వాత ఒక కీలకమైన తప్పిదం జరిగింది. యెహోషాపాతు ఇశ్రాయేలు దేశపు అత్యంత దుష్టుడైన అహాబుతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఈ పొత్తును వివాహం ద్వారా చేశాడు. ఈ చర్య ఆధ్యాత్మికంగా తీవ్ర పరిణామాలు కలిగించింది. రామోత్ గిలెయాదును యుద్ధంలో ఎదుర్కొనడానికి సహాయం కోరగా యెహోషాపాతు అంగీకరించాడు. నేను నీవలే, నా ప్రజలు నీ ప్రజలవలే అన్నాడు. యెహోషాపాతు మంచి విషయంగా ముందుగా దేవుని ఆలోచన అడగాలని పట్టుదలగా ఉన్నాడు. అహాబు 400 మంది ప్రవక్తలను తీసుకొచ్చి యుద్ధానికి ఏకగ్రీవంగా మద్దతు ఇస్తే యెహోషాపాతు, ఇంకా యెహోవా ప్రవక్త ఉన్నారా, మనం ఆయనను అడగలేమా అని ప్రశ్నించాడు. ఈ సౌకర్యవంతమైన ప్రవచనాల్లో ఏదో సరైనది లేదని అతను అనుమానిస్తాడు. ఇక్కడ మికాయా ప్రవేశిస్తాడు. అతను సత్యాన్ని సౌకర్యం కోసం రాజీపడేవాడు కాదు. ఇతర ప్రవక్తలతో తన సందేశాన్ని సరిపోల్చమని ఒత్తిడి చేసినప్పుడు అతను ప్రకటించాడు, యెహోవా జీవించుచున్నాడని ప్రమాణంగా యెహోవా నాకు చెప్పినదే నేను చెప్పగలను. ఇశ్రాయేలు గొడ్డెల్లా కాపరి లేని గొడ్డెల్లా చిత్తరుగా కనిపించిన తన దర్శనం దేవుడు మోసపూరిత ఆత్మను అహాబును మోసగించేందుకు అనుమతించినట్లు తెలిపిన అతని ప్రకటన ఎవరూ వినాలనుకోని కఠినమైన నిజాలను వెల్లడించాయి. దేవుని హెచ్చరికను తప్పించుకోవడానికి మనుషులు చేసే ప్రయత్నాల విషాదకర ప్రదర్శన తరువాత జరుగుతుంది. యుద్ధంలో అహాబు తాను మారుముఖం చేసుకుంటాడు. యెహోషాపాత్ తన రాజకీయ వస్త్రాలు ధరించాల్సిందిగా చేస్తాడు. అతను తన మిత్రుడిని మాయమాటుగా ఉపయోగిస్తున్నాడు. కానీ దేవుని వాక్యం నిజమని తేలింది. ఎందుకంటే ఎవరో యాదృచ్ఛికంగా విల్లు ఎక్కించగా ఆ బాణం అహాబును ప్రాణాంతకంగా గాయపరిచింది. యెహోషాపాత్ ప్రాణాలతో తప్పించుకుంటాడు. తరువాత యేసు ప్రవక్త ద్వారా దేవుని గద్దింపు ఎదుర్కొంటాడు. మీరు దుష్టులను సహాయపడతారా, ప్రభువును ద్వేషించే వారిని ప్రేమించాలా అని అడుగుతారు. ఈ కారణంగా ప్రభువు కోపం మీ మీద ఉంది. అయినా గద్దింపులో కూడా దేవుడు యెహోషాపాత్ హృదయంలోని మంచిని గుర్తించి అతడు దేవుని అన్వేషించడంలో తన హృదయాన్ని పెట్టాడని గుర్తించాడు. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదట మంచి ఉద్దేశాలు ఉన్నాయని చెప్పుకుని అవివేకపూర్వక భాగస్వామ్యాలను న్యాయపరచలేమని గుర్తించాలి. మన సంబంధాలు దేవునికి ముఖ్యం. రెండవది, ప్రజాదరణ ఉన్నదంటే అది నిజం అన్నమాట కాదు. కొన్నిసార్లు నమ్మకం యొక్క ఒంటరి స్వరం సౌలభ్యం కోరస్ కంటే ఎక్కువగా మాట్లాడుతుంది. మూడవది, అవసరమైతే మికాయా లాగా ఒంటరిగా నిలబడే ధైర్యం మనకు ఉండాలి. అది మనకు ఖర్చవ్వాల్సి వచ్చినా కూడా. నాలుగవది, పరిణామాలను ఎదుర్కొనకముందే దేవుని హెచ్చరికలను గుర్తించుకోవడం నేర్చుకోవాలి. మరియు చివరగా, దేవుని సన్నాహిత్యాన్ని వినిపించి వినయంతో స్పందించినప్పుడు ఆయన కృప మన తప్పులను విమోచించగలదని గుర్తుంచుకోండి. ఈ కథ యొక్క శక్తి మన భాగస్వామ్యాలపై, వాటివి వ్యాపారంలోనైనా, మినిస్ట్రీలోనైనా, సంబంధాల్లోనైనా మన ఎంపికలకు సంబంధించిన ప్రాముఖ్యతలో ఉంది. యెహోషాపాత్ లాగే నేను ఈ పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. ఒక భాగస్వామ్యంలోకి నేను ఆకర్షితుడినయ్యాను. అది ఆశాజనకంగా అనిపించింది. ఆ ప్రాజెక్ట్ అనేక మందిని ఆశీర్వదించే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంది. కాగితంపై అన్నీ బాగున్నాయి, ఆ దృష్టి ఆకర్షణీయంగా ఉంది.
కానీ కాలక్రమేణా నా భాగస్వామి స్వభావంలో కొన్ని హెచ్చరిక సంకేతాలు నాకు కనిపించాయి. వాటిని నేను నిర్లక్ష్యం చేయలేను. ప్రాజెక్ట్లో నేను గణనీయంగా పెట్టుబడి పెట్టిన ఒక కీలక నిర్ణయం ఎదురైంది. సమాధానంగా లేని భాగస్వామ్యంలోనే ఉండాలా, లేక నేను పెట్టినదంతా కోల్పోయే ప్రమాదంలోనూ వదిలేయాలా? ఆ నిర్ణయ క్షణంలో యేసు మాటలు నా హృదయాన్ని తాకాయి. ఒక మనిషి మొత్తం లోకాన్ని సంపాదించినా ఏమీ లాభం? తన ప్రాణాన్ని కోల్పోతే ప్రార్థన తర్వాత నాకు విజయం కన్నా దేవుని ఆశీర్వాదమే ఎక్కువ కావాలని గ్రహించాను. ఆ బంధాన్ని విడిచిపెట్టడం సులభం కాదు, కానీ అది సరైనదే. అప్పటి నుంచి దేవుడు ఊహించని విధాలుగా ఆశీర్వదించాడు. ఆయనను గౌరవించే వారిని ఆయన గౌరవిస్తాడని నిర్ధారించాడు. చూడండి, ఈ భాగస్వామ్యాలు తక్షణ లాభాలు ఇస్తాయా అన్నదే ప్రశ్న కాదు. అవి ఇస్తాయి. ప్రశ్న ఏమిటంటే అవి దేవుని ఉద్దేశాలు, సత్యంతో సరిపోతాయా అన్నది. మనకు అనుకూలంగా కనిపించే అవకాశాల కన్నా దేవుని మార్గాన్ని ఎంచుకుంటే ఆయన విశ్వసనీయుడని నిరూపిస్తాడు. చివరికి తాత్కాలిక లాభం కోసం దేవునితో నడకను రాజీపడటం విలువైనది కాదు. యెహోషాపాత్ నేర్చుకున్నట్లుగా దేవుని మార్గాలకు వ్యతిరేకంగా ఉన్నవారితో భాగస్వామ్యం కన్నా సత్యంతో ఒంటరిగా నిలబడటం మంచిది. మంచి వార్త ఏమిటంటే మనం తప్పులు చేసినా కూడా దేవుడు విశ్వసనీయుడిగా ఉంటాడు. మనం ఆయన మార్గంలోకి తిరిగినప్పుడు ఆయన మనలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడు.